హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము బాంగ్రా ఫిష్ ఫ్రై చేసుకున్నాము. ఇది సముద్రం నుంచి వచ్చే ఫిష్. ఇది చాలా టేస్టీ ఉంటుంది. సో దీంట్లో ముందుగా మనము నిమ్మకాయ పిండుకుందాము. నిమ్మకాయ పిండుకున్నాక బాగా మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేసినాక ఎన్ని అవర్స్ మనము దాన్ని మ్యారినేట్ చేసి పెడతామో అంత బాగా టేస్ట్ వస్తుంది దీనికి. నిమ్మకాయ వేసుకున్నాక కొంచెం పసుపు, తగినంత కారం, మీరు ఎంత స్పైసీ తింటారో దానిపైన డిపెండెంట్ ఉంటుంది. మీరు మీ స్పైస్ని సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. దాంతోపాటు సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా మంచిగా మిక్స్ చేసుకోండి. దీంట్లో వేరే మసాలాలు అలాంటివి ఏం అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. మసాలాలు వేయకుండా కూడా మీరు దీన్ని బాగా చాలా ఎంజాయ్ చేయొచ్చు. జస్ట్ స్నాక్ లాగా తినొచ్చు, లేదంటే మీరు పప్పుతోనో లేకపోతే రసంతోనే తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్. నేను దీన్ని పిండిలో అద్దుకున్నాను కొంచెం క్రిస్పీనెస్ కోసము. అలాగే ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని నేను ఫ్రై చేసుకుంటాను. చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ అవుతుంది కరివేపాకు వేయడం వల్ల. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేయండి ఇంట్లో. ఇంకా నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. బాంగ్లా ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. డెఫినెట్గా ట్రై చేయండి. చూస్తుంటేనే నాకు నోరు ఊరుతుంది. తొందరగా నేను తినేస్తాను. సో బాయ్ ఫ్రెండ్స్, సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో.